శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 59వ సర్గమునందు యయాతి తన ముసలితనమును పూరునకు సంక్రమింపచేసి అతని యవనమును తీసుకొనుట, కొంతకాలముకు పిమ్మట అతడు తన యవనమును పూరునకు అప్పగించి అతన్ని రాజాభిషక్తుని చేసి వానప్రస్థుడొకట గురించి వివరింపబడినది. శుక్రాచార్యుడు క్రుద్ధుడై ఇచ్చిన శాపవచనములను వినినంతనే యయాతి తీవ్రమైన ముసలితనముకు లోనై ఎంతయో కృంగిపోయెను. పిమ్మట అతడు యదువుతో ఇట్లనెను: యదుకుమారా, నీవు ధర్మంజుడువు, మిగుల యశస్వివి. నా కొరకై నీకు నా తీవ్రమైన వార్ధక్యమును స్వీకరింపుము. నేను భోగములను అనుభవింతును. నరశ్రేష్ఠ, విషయసుఖములను అనుభవించటలో నేను ఇంకనూ తృప్తి చెందలేదు. అందువలన నేను పూర్తిగా ఇంద్రియసుఖములను అనుభవించిన పిమ్మట నీ నుండి వృద్ధత్వమును స్వీకరింతును. యదువు అతని మాటలను విన్న పిమ్మట ఆ మహారాజుతో ఇట్లనెను: రాజా, నీ మిత్రుల కొడుకైన పూరువు నీ వార్ధక్యమును స్వీకరించునుగాక. ప్రభు, నీవు నన్ను ఏనాడూ దగ్గరకు తీసుకొని ఎరుగుదువు. వివిధములకు సుఖములను అర్ధాది ప్రయోజనములకును నన్ను దూరముగా ఉంచితివి. రాజా, నీ సరసన చేరి భుజించిన ఆ పూరుడే నీ వార్ధక్యమును స్వీకరించుగాక. యదుకుమారుని వచనములను విన్న పిమ్మట యయాతి మహారాజు పూరినితో, మహాబాహు, నీవు నా మేలునకై నా నుండి ఈ వార్ధక్యమును స్వీకరింపుము అని పలికెను. అంతట పూరుడు అంజలి ఘటించి యయాతితో, తండ్రి, నీ అనుగ్రహమునకు పాత్రుడైన నేను ధన్యుడను. నీ ఆజ్ఞను తలదాల్చెదను అని పలికెను. పూరుని వచనములను విన్నంతనే యయాతి అంతులేని సంతోషముతో పొంగిపోయెను. యోగబలము వలన అతడు తన వార్ధక్యమును పూరునకు సంక్రమింపచేసెను. పిమ్మట ఆ రాజు కుమారుని నుండి చక్కని యవనమును పొంది వేల కొలది యజ్ఞములను ఆచరించెను. పెక్కువేల సంవత్సరముల పాటు అతడు రాజ్యమును పాలించెను. ఇట్లు చాలా కాలము గడిచిన పిమ్మట ఆ రాజు తన తనయుడకు పూరునితో ఇట్లనెను: కుమారా, నీ కడ నేను న్యాసముగా ఉంచిన నా ముసలితనమును మరలా నాకు ఇచ్చివేయము. నాయనా, నీకు నా వార్ధక్యమును న్యాసముగా సంక్రమింపచేసి తిని, అందువలన నా ముసలితనమును నేను స్వీకరించెదను. అందులకు నీవు ఏమాత్రము ఖిన్నుడువు కావలదు. మహాబాహు, నీవు నా ఆజ్ఞను శిరసావహించినందులకు నేను ఎంతయో సంతృప్తులను అయితిని. కనుక నేను మిగుల సంతోషముతో నిన్ను ఈ రాజ్యమునకు పట్టాభిషక్తుని గావించెదను. నహషుని పుత్రుడైన యయాతి తన కుమారుడుకు పూరునితో ఇట్లు వచించిన పిదప ఆ మహారాజు మిగుల క్రుద్ధుడై దేవయానిసుతుడైన యదువుతో ఇట్లు పలికెను: యదు, నీవు నా పుత్రుని రూపంలో నున్న రాక్షసుడవు, ఎదిరింపశక్యము కాని వాడవు. నీవు నా ఆజ్ఞను తిరస్కరించితివి. కనుక నీకు గాని నీ సంతానమునకు గాని రాజ్యాధికారము లేకుండును. నేను నీకు తండ్రిని, గురుతుల్యుడను. నీవు నా మాటను కాదని నన్ను అవమానించితివి. కావున నీకు భయంకరులైన రాక్షసులు, పిశాచములు జన్మింతురు. నీవు చంద్రవంశమునందు జన్మించినప్పటికీ నిన్ను ఈ వంశం నుండి వెలివేయుచున్నాను. నీవు దుష్టబుద్ధి వేయందువలన నీవలే నీ పుత్రపౌత్రాదులను నీతిలేని వారు అగుదురు. యదువుతో ఇట్లు పలికిన పిమ్మట రాజర్షియగు యయాతి రాజ్యపాలన సమర్థుడైన పూరువును సగౌరముగా పట్టాభిషక్తుని గావించి తాను వానప్రస్థమున ప్రవేశించెను. చాలా కాలమునకు పిమ్మట నహుషుని కుమారుడైన యయాతి మహారాజు తన ప్రారబ్ధ కర్మఫలములను అనుభవించి ఈ లోకం నుండి స్వర్గమునకు ఏగెను. మహాయశస్వి అయిన పూరుడు
కాశీరాజ్యమునందలి ప్రతిష్టాన నగరంను రాజధానిగా చేసుకొని మిగుల ధర్మబద్ధముగా ప్రజాపాలన గావించెను. రాజవంశం నుండి బహిష్కృతుడైన యదువు క్రౌంచవనమునందలి శత్రుదుర్భేభ్యమైన ఒక పురమునందు నివసించుచు వేల కొలది పుత్రులను పొందెను. యయాతి మహారాజు క్షత్రియ ధర్మమును అనుసరించి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపమును అనుభవించెను. కానీ నిమి మహారాజు మాత్రము వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపమును సహింపక ప్రతిశాపమును ఇచ్చెను. సౌమ్య, ఈ విధముగా యయాతి వృత్తాంతమును నీకు పూర్తిగా వివరించితిని కనుక సమస్త కార్యముల యందును సత్పురుషుల మార్గమునే అనుసరించుదుము. అప్పుడు నృగమహారాజునకు ప్రాప్తించినట్లుగా మనకు ఎట్టి దోషమూ అంటదు. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరాముడు ఇట్లు కథను వివరించుచుండగా ఆకాశమునందు అక్కడక్కడ నక్షత్రములు కనవచ్చెను. తూర్పు దిక్కున సూర్యుని ఎర్రని కిరణములు కనిపించి వేసెను. అప్పుడు ఆ పూర్వ దిక్కు పుష్పరసముచే ఎర్రగానున్న వస్త్రమును కప్పుకొన్నదా అన్నట్లు విలసిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 59వ సర్గము సమాప్తం.